టాస్క్ 31 పిల్లలకు ఛ, ఛ, జ, ఝ, ఇని గుర్తించడం నేర్పించాలి. తల్లిదండ్రులు చాక్తో రాయలేకపోతే వారు కూడా పిల్లలతో పాటు ఉప్పు లేదా మట్టిలో రాయవచ్చు. చూడండి, ఇది ఛ, అమ్మ ఏ అక్షరం రాసింది? ఛ. ఇప్పుడు మీరు దీన్ని ఉప్పు లేదా మట్టిలో రాయండి. మీరు ఏ అక్షరం రాశారు? ఛ. చాలా బాగుంది. చూడండి, ఇది ఏంటి? ఇది చక్రం. చ, చ, చక్రం. చక్రం అనే పదంలో చ ఉంటుంది. చ, చ, చక్రం. చూడండి, ఇది ఛ, అమ్మ ఏ అక్షరం రాసింది? ఛ. ఇప్పుడు మీరు దీన్ని ఉప్పు లేదా మట్టిలో రాయండి. మీరు ఏ అక్షరం రాశారు? ఛ. చాలా బాగుంది. చూడండి, ఇది ఏంటి? ఇది ఛత్రము. ఛ, ఛ, ఛత్రము. ఛత్రము అనే పదంలో ఛ ఉంటుంది. ఛ, ఛ, ఛత్రము. చూడండి, ఇది జ, అమ్మ ఏ అక్షరం రాసింది? జ. ఇప్పుడు మీరు దీన్ని ఉప్పు లేదా మట్టిలో రాయండి. మీరు ఏ అక్షరం రాశారు? జ. చూడండి, ఇది ఏంటి? ఇది జడ. జ, జ, జడ. జడ అనే పదంలో జ ఉంటుంది. జ, జ, జడ. చూడండి, ఇది ఝ. అమ్మ ఏ అక్షరం రాసింది? ఝ. ఇప్పుడు మీరు దీన్ని ఉప్పు లేదా మట్టిలో రాయండి. మీరు ఏ అక్షరం రాశారు? ఝ. చూడండి, ఇది ఏంటి? ఇది జెండా. ఝ, ఝ, జెండా. జెండా అనే పదంలో ఝ ఉంటుంది. ఝ, ఝ, జెండా. చూడండి, ఇది ఇని. అమ్మ ఏ అక్షరం రాసింది? ఇని. ఇప్పుడు మీరు దీన్ని ఉప్పు లేదా మట్టిలో రాయండి. మీరు ఏ అక్షరం రాశారు? ఇని. చూడండి, ఇది ఏంటి? ఇది అక్షరము ఇని. ఈ అక్షరంతో పదాలు ఏమీ ఉండవు. మీరు పిల్లలకి దీన్ని ఇని అని అంటారు అని నేర్పించండి. మేము అక్షరాలు నేర్పించేటప్పుడు చూపించినవన్నీ మీరు పిల్లలకి చూపించండి. మీరు కనుక చూపించలేకపోతే మా వీడియోని కూడా చూపించవచ్చు. అమ్మకు చాక్ లేదా సుద్దతో అలర్జీ ఉంటే దయచేసి క్రయాన్ ఉపయోగించండి. ఇంట్లో ఉప్పు లేదా పిండి లేకపోతే పిల్లలు మట్టిలో కూడా రాయవచ్చు. ఇప్పుడు పిల్లలతో ఒక ఆట ఆడదాం. మనం పిల్లలతో దూకడం మరియు పరిగెత్తే ఆటలు ఆడదాం. దయచేసి చాక్తో గీతలు గీసి రేఖల లోపల అక్షరాలు రాయండి. మీరు దీన్ని మీ ఇంటి లోపల లేదా బయట చేయవచ్చు. మీరు అక్షరాన్ని పిలిచినప్పుడు పిల్లలు ఆ రేఖపైకి దూకాలి. మీరు గోడపై కూడా అక్షరాలను వ్రాయవచ్చు. మీరు అక్షరాన్ని పిలిచినప్పుడు పిల్లలు పరిగెత్తి వెళ్లి ఆ అక్షరాన్ని తమ చేతితో తాకి తిరిగి రావాలి. ఛ. అక్షరాన్ని దాటాలి. చాలా బాగుంది.
ఝ, అక్షరాన్ని దాటాలి. చాలా బాగుంది. పరిగెత్తి. ఇని, అక్షరాన్ని తాకి తిరిగి రండి. చాలా బాగుంది. పిల్లలు అక్షరాలు నేర్చుకున్నప్పుడు మొదట వారు గందరగోళానికి గురవుతారు. మొదట వారు తప్పుగా వ్రాస్తారు లేదా చాలాసార్లు అక్షరాలను కలుపుతారు. వారు మీకు తప్పు చెప్పినప్పుడల్లా అది సాధారణం. ఎందుకంటే వారు మొదటిసారిగా చాలా కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు. దయచేసి వాటిని ప్రేమగా సరిదిద్దడం కొనసాగించండి. అప్పుడు ఒకరోజు వారు సరైన అక్షరాన్ని నేర్చుకుంటారు. పిల్లలు నేర్చుకుంటున్నప్పుడు దయచేసి వారితో కూర్చోండి మరియు ఎల్లప్పుడూ వారిపై నిఘా ఉంచండి. వారు మట్టి లేదా చాక్ తినకూడదు. పిల్లలు అక్షరాలు నేర్చుకోవడానికి సమయం తీసుకోవచ్చు. దయచేసి మీ సమయాన్ని వెచ్చించండి. ప్రతి 2 నుండి 3 రోజులకు ఒక అక్షరం నేర్పండి. మొదట పిల్లలు ఉప్పు లేదా మట్టిలో కొద్దిగా రాస్తారు. అది పర్వాలేదు. వారి సొంత వేగంతో నెమ్మదిగా రాయడం నేర్పండి. దయచేసి జాగ్రత్తగా వినండి. దయచేసి మీ పిల్లలు నేర్చుకోవాలని ఒత్తిడి చేయకండి. వారికి చాలా ప్రేమ మరియు ప్రోత్సాహాన్ని ఇవ్వండి, అప్పుడు వారు వారి సొంత వేగంతో నేర్చుకోవడాన్ని ఆస్వాదించనివ్వండి. ధన్యవాదాలు. మంచి రోజు.